ఎవరు ఏంటన్నది తెలదు సార్. నాకైతే ఇప్పుడు దాకా తెలదు. ఎక్కడెక్కడ వాళ్ళు అనుకుంటున్నారో అది ఎంతవరకు అన్నది ఇంకా ముందుకు రాలేదు సార్. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉపనదులైన శబరి, సీలేరు నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చింతూరు, కూనవరం, విఆర్పురం మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐటీడీఏ అధికారులు సూచించారు. మరోవైపు చింతూరు ఏజెన్సీలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చింతూరు వద్ద శబరి నది జలకలను సంతరించుకోగా కూనవరం వద్ద శబరి, గోదావరి సంగమంలో వరద మట్టం క్రమంగా పెరుగుతోంది. వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో పాపికొండల యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. బెల్లం వ్యాపారం నేను ఎలా చేశాను? నేను ఎలా చేశాను బెల్లం వ్యాపారం? రాజకీయాలు మేము ఎందుకుంటాం? మేము ఛాలెంజ్ చేసి ఎంపీటీసీని ఛాలెంజ్ చేశాను. నేను గెలుస్తాను చూసుకోండి పక్కా. భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో గోదావరి నీటి మట్టం ప్రస్తుతం 43 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. విపత్తు నిర్వహణ బృందాలు, రెవెన్యూ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు నది వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత, గోదావరి నదులకు భారీగా వరద ప్రవాహం చేరుతుంది. దీంతో త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. జ్ఞాన దీపాల వరకు వరద నీరు చేరి సుమారు 11 మీటర్ల ఎత్తులో ప్రవాహం కొనసాగుతుంది. నీటి మట్టం 12.21 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు భారీగా వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు బ్యారేజ్లోని మొత్తం 85 గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 6,07,910 క్యూసెక్కులుగా నమోదైంది. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లొద్దని, పశువులు, మేకల మేపునకు నది పరిసరాలకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. గత 3-4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో వరద ప్రవాహం పెరిగింది. ఎగువన మహారాష్ట్రతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. శుక్రవారం ఉదయం ఎస్ఆర్ఎస్పీలోకి 74,000 క్యూసెక్లకు పైగా వరద నీరు చేరగా మధ్యాహ్నానికి ప్రవాహం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1068.80 అడుగులకు చేరుకుంది. మొత్తం 80.501 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 21.369 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాకతీయ కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
మరో 220 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో తగ్గుతుంది. ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతుండటంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో వరద కష్టాలు మొదలయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నదీపాయల్లో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. పి గన్నవరం మండలం గంటి పెదపూడి లంక వద్ద నదీపాయను దాటేందుకు నిర్మించిన తాత్కాలిక మట్టి గట్టు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో సమీపంలోని 4 లంక గ్రామాల ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఊడిముడి లంక, బోరుగులంక, అరిగెలవారిపాలెం, గంటి పెదపూడి లంక గ్రామాల ప్రజలు నిత్యావసరాలు, విద్య, ఉపాధి కోసం బయటకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏటా వర్షాకాలం ముగిసిన తర్వాత పంటల రవాణా, గ్రామస్తుల రాకపోకల కోసం ఈ తాత్కాలిక మట్టి గట్టును ఏర్పాటు చేస్తారు. అయితే వరదల సమయంలో గట్టు తెగిపోవడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం వరద సీజన్ ముగిసే వరకు అత్యవసర ప్రయాణాలకు, విద్యార్థుల రాకపోకలకు నాటు పడవలే ఆధారంగా మారాయి. శాశ్వత పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ములుగు జిల్లాలో గోదావరి వరద మరోసారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. వాచేడు మండల కేంద్రంలోని రామాలయం వీధిలో వరద నీరు ఇండ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు పునరావాస కేంద్రాలకు రావాలని కోరుతున్నప్పటికీ ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఎదురవుతోందని, శాశ్వత పరిష్కారం చెప్పకుండా హామీలకే పరిమితం అవుతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్న హామీలు ఇప్పటికీ నెరవేరలేదని, వరదలు వచ్చినప్పుడే అధికారులు కనిపిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మాటలు కాకుండా శాశ్వత పునరావాసం కల్పించి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వరద బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 4 వీటికి నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఎక్కడ ఇంకోటి అటవునా ఈ 4, 3, 7 ఈ 7కి మనం కలెక్టర్ గారితో మాట్లాడి నేను మీకు ఏదైనా జాగ్ ఇక్కడ ఏర్పాటు చేపిస్తా. ఇప్పుడు వరదలు ప్రాబ్లము మనము మనుషులము బతుకుంటేనే అన్నీ కావాలి సౌకర్యాలు. మనం పోతే ఏముండదు. కాబట్టి మీరు ఎవరైతే 7 తాగలేదో ఇప్పుడు మునిగే ఇండ్లు ఉన్నాయో ఈ నన్నిటికి నేను కలెక్టర్ గారితో మాట్లాడి జాగ్ ఇప్పించి ఏర్పాటు చేస్తా. అదేవిధంగా ఇండ్లు కూడా కొత్త ఇండ్లు మంజూరు చేయడానికి 2వ ఫేజ్లో నీకు ప్రయత్నం చేస్తాను. మాది వాజేడు సార్. గోదావరిలో వచ్చినప్పుడల్లా మాకు కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడల్లా సార్లు తీసుకుపోతారు, బయలు ఉంచుతారు, మళ్ళీ మాకు అన్నం పెడతారు, తీసుకొస్తారు, మాకు ఆ స్థలంలో తోలుతారు. మాకు స్థలం అని సూచించారు కానీ మాకు ఇండ్లు ఇవ్వట్లేదు. మేము ఎప్పుడు ఏ సార్లకు కలిసినా కానీ సార్లన్నా మారుతారు కానీ మాకు ఇండ్లు ఇవ్వట్లేదు. మాకు ఇండ్లు కావాలండి. గోదావరి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది, మాకు ఇండ్లు కావాలి. ఇచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కసారికి మేము ఇదే సమాధానం చెప్తాను, మేము ఇదే బతులాడుతాను కానీ ఆ సార్లు ఇవ్వట్లేదు. మా ఇందిరా మిల్లలో ఇప్పుడు వచ్చినాయి అంటారు కానీ ఇక్కడ అయితే రాలేదు. ఇక్కడికి 10-12 మేము మునుగుతాయి. ఇక్కడ మాకు కానీ ఒక 5 ఇండ్లు అయితే అక్కడ పోయి స్థలాలు ఇచ్చిండ్రు. డబుల్ బెడ్రూమ్ కాడ 5కి ఇచ్చిండ్రు స్థలాలు కానీ ఇంకనైతే ఇండ్లు ఇవ్వలేదు. పోయి అక్కడ పోయి కూడా ఉండేటోళ్ళు ఉంటారు, నన్నే ఇవ్వమంటారు కానీ. హైదరాబాద్ పాత బస్తీలోని ప్రసిద్ధ లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారికంగా తన ఆధీనంలోకి